కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు, అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టారనుకో అదే వస్తుంది, అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం, అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు వేరు, అవును. ఇది కామెడీ. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా రా. అబ్బో, ఒక్క పంచులో ఫుల్ చెప్పేశారు సార్. సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదా, జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం. ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చుని ఉన్నా. రామానాయుడు గారు వచ్చారు, ఈలో వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. ఏ కోట సరైన టైంకి కనబడరా, రా రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా, నేను ఏదైనా సినిమా గురించి వేసే అనుకుంటూనే ఉన్నా. ఏ కోట ఏం లేదు, జంజాల నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోటాడుకుంటున్నాం. ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది, ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్టరవలేకపోతుంది, అంత గొప్ప వేషం. అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. జంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు వద్దన్నావు, కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏంటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి. ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు, నా మాట వినండి, నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో, ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను. ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజుల దాకా కావాల్సి వస్తుంది, డేట్లు జాగ్రత్త ఇవ్వు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను, అయిపోయింది. మీకు తెలిసేంత అఖండమైన విజయం. ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్. ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక్క నిమిషం ఆగించారని, ఏ కోటాకి ఉన్నాడు పిలవండి అన్నాడు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళి ఉంచున్నాను. వీడి సినిమాలు చూస్తుంటాను, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది, ముహూర్తం కట్ చేశారు, అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నా అన్నాడు. మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటి అన్నాడు. ఏం లేదండి, 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 1,80,00,000 నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఆ రోజుల్లో 1.5 crore అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, ఆడపేరండి ఈ ఫ్లోర్కి అన్నాడు. ఇప్పుడు సార్ 1.5 crore అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ. ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు ఎంత తీసుకున్నాడు ఎవరికి తెలియదు, కృష్ణగారు ఎంత తీసుకున్నాడు తెలియదు, సోమబాబు ఎంత తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు, అంతే. అంతేగాని ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్గా చెప్తుండే, ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది. ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి, మనకెందుకు. ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లు తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు, ఏమండి.
కరెక్టే సార్. కాబట్టి అలా చేయకూడదు. నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి అందుకని రిచ్గా తీశాను, అది వేరు. భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును. అది నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేవు. అవును. అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును. భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటాయి, అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక, అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాను అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును. ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు ప్రాణం ఖరీదు నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రల అంటే ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకి మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో, తర్వాత హాస్య నటుడుగా, విలన్గా అన్నీ పండించారు కదా సార్. ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్. వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు. ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ చెప్పడం, కోటగారు మీరు అనుకుంటాం, మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి, బాగుంటే పెట్టేద్దాం అంటాం, పెట్టడం చేయటం అంతే. మీరు నమ్మరు ఆ మాట. ఆ టైం కూడా లేదండి. కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి. అవేంటంటే ఆ బట్టలా చేయటం న్యాచురల్గా ఉండాలి. గంజాల గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్సెప్ట్ చేసేవారు కదా. వాళ్ళు 4 సినిమాలు చేస్తున్నాం, నీకు విజ్ఞానం అనేది ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు. అంతే తప్ప నాకు మిగిలింది ఏమన్నా అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్. అంటే ఒక రోజులో సార్ మీరు బిజియెస్ట్ టైంలో ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి? నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా. 4 సినిమాలు 3 స్టేట్లో పనిచేశాను ఒక రోజులో. కన్నడ పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం తమిళ, ఈవినింగ్ బెంగళూరు. పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను. మద్రాసులో ఉన్నాను. ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదుగా అప్పుడు. అవును. కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది. మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్? నేనే కాదండి, ఒక విషయం చెప్తాను, అందరికీ చెప్తాను ఆర్టిస్టులకి, విసుక్కోకుండా ఎప్పుడు కూడా ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు ఇంకోదానికి, అట్లా విసుక్కోకండి. ఏ అంటారు ఏం లేదు, ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది. నీకు ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు. అంతే. గొప్ప మాట సార్ అది. ఆ టైం వచ్చిందంటే టైం ఉండదని. టైం ఉండదు నీకు, అంతే. అంటే బాగా వెలుగుతున్నట్టు. అదంతే, నీకు టైం ఉండదు, నీకు భోజనానికి కూడా టైం ఉండదు. కానీ తర్వాత వెనక్కి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్యం అన్ని రకాలుగా. ముందు ఫస్ట్ బిహేవియర్, ఆహార వ్యవహారాల్లో, మాట భాషలో, అవతల వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. లేకపోతే ఎట్ట వచ్చిందో అట్ట అయిపోతుంది. ఎంతమంది చూసాం మనం మహానుభావులు, సీనియర్స్ కదా. అవును సార్. ఆస్తులు పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏం కర్మ చెప్పండి. అదే బిహేవియర్. కాస్త మనకి మంచి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు టైం ఉండదు.
ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పెళ్ళాం పెళ్ళి వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు, ఏదో వెళ్ళిపోతాను అంతే. ఆ మధ్య చాలా బాధేసింది సార్, మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీడియాలో మీకు ఏదో అయిందని వచ్చే వార్త రావడం. ఇప్పుడు నేనేం సిగ్గుపడినా, ఇప్పుడు నువ్వు వచ్చావు ఏం చెప్పాను, పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా, కట్టారు డాక్టర్ ఇది కాసేపు కష్టం, అందుకని కాస్త నడవటం అది కష్టం అని చెప్పాను. తప్పే ఉంది దాంట్లో. వాడెవడ కొరసినాథలో చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి, నేను పిలిచి కేకలేసాను. తప్పయ్యా అది, మీ నాన్నకు రా 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా, అలాగే నాకు కూడా వచ్చింది. నేను మంచినే కదా, నన్ను దానికి పెద్ద టీవీలో వీడు చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు, తప్పు కదా, దాని మీద రూపాయలు సంపాదిస్తావా. కేకలేసాను నేను. పాపం సుశీల్ గారు పోయిందన్నారు, ఒకసారి జానక్ గారు పోయిందన్నారు. ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు. ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ, నేను బాగానే ఉన్నాను నా మీద అట్లా పెట్టకండి. ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో, జానక్ గారు ఫోటో లోపల ఎక్కడ ఉండాలి, అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట. ఇంటికి వచ్చారు, ఇంటి భోజనాలు చేశారు, చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి. ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు? ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అదొక కాంబినేషన్ అండి. అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది అలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వేషాలు పెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ అంతే కాదు, ఆడిదంతా వీడు పడతాడు, ఆడిదంతా సినిమా సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు. తర్వాత బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలో చూస్తే వాడి తన్నులు చూస్తే సారి కూడా అట్ట కాలు తగిలి ఎరగదు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు. ఎందుకంటే డాన్స్ అది వచ్చు అతనికి, అదొక అది ప్రాప్తం. అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు. కానీ డాన్స్, పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు? నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా. పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేను, వేసాను. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను ఎంతసేపు ఇలాగే. ధూళిపాల గారు దుర్యోధనుడు అద్భుతంగా ఉంటుంది, అమ్మాయి సభ చేస్తుంది. ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివేవాడు, కౌరవ పాండవులు వీళ్ళు పెను కాలం చేరువయ్యి అని కృష్ణుడు దగ్గర, అది కూడా మామూలుగా చదివేవాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు, రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా, లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా? నేనే చాలు అనవసరం ఇట్టాను. దాంట్లో నచ్చలేదా సార్ రాజకీయ జీవితం? బాగాలేదనిపించిందా? నచ్చలేదమ్మా, నాకు సూట్ కాలేదనిపించింది. ఎందుకంటే మీరు రాజకీయపరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు. అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా, అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్, ఆ ట్రిక్కులు నాకు రావు, మనకి ఎందుకని దూరంగా ఉన్నా. అవును, కానీ అదే సార్ అనిపిస్తుంది. అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేస్తాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీకు మీ దేవుడు ప్రత్యక్షంగా మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక.